వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ నా నజర్ మన స్వీట్ పొటాటో మీద పడ్డది. ఎందుకంటే రీసెంట్గా సూపర్ మార్కెట్కి పోతే అక్కడ స్వీట్ పొటాటో కనబడ్డది. సీజన్ కాదు కదా, జనరల్గా ఏమవుతుందంటే ఫిబ్రవరిలో శివరాత్రి టైంకు ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. మన లాస్ట్ ఇయర్ ఏ నెలలో తీసాం మనకు గుర్తులేదు, కానీ అప్పుడు పెట్టినాము. అయితే అది ఎక్కడో పైన పెట్టేస్తే కిందికి మొత్తం తోటంతా పాకిపోతుంది. మరి తీయాలన్నా ఉంచాలన్నా ఏం చేయాలన్నా తెలుస్తలేదు. కానీ నాకు సరే స్టోర్లో కనపడ్డది, మన దగ్గర ఎందుకు కాలేదు, అయినాయా ఎప్పుడో జమానా నాడు పెట్టినాం కదా, మళ్ళీ అప్పుడు తీసేసి కట్ చేసి చిన్న కొమ్మలు పెట్టాం కదా అప్పుడు మనము అనిపించి ఈరోజు దోదామని వచ్చిన. సో గంప అయితే తెచ్చినా కానీ గంప నిండుతుందా, ఖాళీగా పోతుందా, వెనుకకు సగం నిండుతుందా, పావు నిండుతుందా, అసలే నిండదా, చేతిలో పట్టుకొని పోతామా మనకు తెలియదు. ఓకేనా, పోయి చూద్దాము. అయితే ఫస్ట్ పెట్టిన ప్లేస్లోనే తోతా, మిగతా ప్లేస్ అంతా అట్లనే వదిలేస్తా. జస్ట్ పూత అది వస్తుందంటే సెన్స్ కిందికి వేర్లు దిగుతున్నాయని అర్థం. ఆ రూట్సే మనకు ఫర్దర్గా స్వీట్ పొటాటో లేదంటే గేన్స్ గడ్డ లేదంటే రత్నపురి గడ్డ అవుతుంది అనమాట. అప్పుడు అయినప్పుడు బాగా తీసి చూపిస్తా. ఓకేనా, ఇప్పుడైతే పోదాం రండి. ఎట్లా పోవాలి ఇంట్లోకి? ఇదంతా చూడండి అడవిలాగా పారిపోయింది తీగ. అది ఎక్కడనో పెడితే ఇక్కడ దాకా ఇంతింత రమ్మంటే ఇళ్ళల్లో వచ్చింది అన్నట్టు ఇదంతా వాకిపోయింది. మాకు ప్రాబ్లం అవుతుంది. ఇందులోకి పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, చీదు ఉంటుంది, ఏమైనా ఉంటాయో తెలియదు, ఏం లేదు. సరే ఎనీవే, అంటే వదిలేస్తే బాగా బోలెడు వస్తాయి మనకు, కానీ ఏం చేసుకుందని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 10 daysగా మన ఫ్యామిలీలో ఒకరు పొడపత్రపు తీగ కావాలని అడిగారు. అయ్యో అనిపించింది నాకు. ఎంత అంటే ఒక పెద్ద బుష్ లాగా పెరిగిపోయి అక్కడ నుంచి పాము వచ్చింది ఆ రోజు. అందుకే దాన్ని కట్ చేసి పడేసినాము. జస్ట్ బేస్ మాత్రమే ఉంది. పాపం వాళ్ళకి దాని నుంచి కట్ చేసి స్టోర్లో ఇవ్వాల్సి వచ్చింది. పాపం అక్కడ దూరం నుంచి వచ్చి ఆ స్టెమ్స్ కొచ్చి తీసుకుపోయినరు. సరే ఎనీవే, నెక్స్ట్ టైం అట్లా కట్ చేసినప్పుడు నేను చెప్తాబా మీకు, తీసుకుపోదురు. కానీ అది కూడా పొడపత్ర పాక అంటే షుగర్ కొరకు పనిచేస్తుంది బాగా. అది ఏందో బుర్ర పని చేయలేదు, అట్లా కట్ చేసి పడేసిన. మన తిమ్మారెడ్డేమో దీనికి ఆల్రెడీ అవుతున్నాయి మేడం, వస్తాయేమో, పూలు వస్తున్నాయి అంటాడు. పువ్వులు లేదేం లేదు, పూల జడ వేసుకుందామా, ఏం కథ కాదు ఇది. ఎడుందా అద్దో ఇవ్వచ్చు. ఇట్లాను ఇరొక్కటి ఏం కాదు, అవి ఏం కాదు, ఎక్కడొక్కడ అతుకొని ఉంటాయి కదా, దీంతో ఏం కాదు ప్రాబ్లం. చాలా అంతంతే బాగుంటాయి. పెద్ద ఏం చేసు ఇన్ని వెళ్ళిండి అప్పుడైతే ఇన్నే ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇక్కడ నుంచిది ఇట్లా దూరం నుంచిది. ఎండాకాలం నుంచి 6 నెలలు దాటి. అవును, 6 నెలలు దాటిపోయి చూడు నిధులు బయట పడ్డట్టు పడుతున్నాయి. నేను మొన్న మార్కెట్లో చూసిన, ఇప్పుడెక్కడ దబ్బా అని అనుకున్నా. సో మన దాంట్లో కూడా చాలా రోజులు తవ్వి చూస్తే ఎట్లా వస్తుందని చూస్తున్నా. చాలా మంది లాస్ట్ టైం దీంతో పచ్చడి చేయమని చెప్పిండ్రు, అండ్ గులాబ్ జామ్ లాగా చేయమని చెప్పిండ్రు. ఈసారి బోల్డ్ వేసుకుందాం, మనకు చాలా వస్తాయి ఈసారి. నిధుల వేట ఇది అంటున్నాడు. ఏమేమి దొరుకుతాయి బంగారం.
తల్లి పిల్ల రెండు ఉన్నాయి. ఓ తల్లిపిల్ల తల్లిపిల్ల 2 ఉన్నాయంట. ట్విన్స్ ఉండగల జాగ్రత్త. అట్లుండాల సైజు. ముదిరిపోయినాయి ఇవి, ఏదో 100 ఏళ్ల రాడేసినట్టు. ఫైనల్గా ఇదన్నమాట రిజల్ట్. ఎక్కడనో స్టోర్లో చూసి మన దగ్గర ఎందుకు లేదబ్బా అని ఒక క్వశ్చన్ వేసుకొని ఆ డౌట్ తోటి మొత్తం దేనికైనా ఆడు ఇంకా పెద్దగా ఉంది. సో తీస్తే ఇట్లా వచ్చింది. మిగతా అంతా కూడా చిన్నగా సన్నగా ఒక అంటే ఈ ఏజ్లో ఉందన్నమాట. అన్నీ కూడా మేబీ 1-2 months పోయిన తర్వాత తీస్తే గంప కాదు గంపలు వెళ్తాయి. అప్పుడు ఏం చేయాలి, వాటిని స్టోర్లో పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారా? మేబీ అంటే అప్పుడు ఆన్లైన్లో కొన్న వాళ్ళకి కూడా ఇట్లా వేస్తా ఉంటాయి కదా 2-3 రోజులు, ఇవి ఏం పడదు. ఇక ఎట్లన్నా చేసుకోండి అబ్బా. సరే వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఆ ముచ్చట. కానీ ఇప్పటి ముచ్చట ఇంతటితో క్లోజ్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.